పరీక్షిత్. నేను జేఎంజే ఛాంపియన్ని. నేను 4వ తరగతి చదువుతున్నాను. ఈరోజు తెలుగు పద్యాలు చెప్పబోతున్నాను. మొదటి పద్యం. పాము కన్నలేదు పాపిష్టి జీవంబు, అట్టి పాము చెప్పి నట్టి వినను. కరుని గుణము మాన్పు గనులెవ్వరును లేరు, విశ్వదాభిరామ వినురవేమ. భావం. ఓ వేమ, దుష్ట జంతువు అయిన పాము చేత కూడా చెప్పినట్లు చేయించవచ్చును. కానీ ఈ దుర్జనుని గుణము మార్చి అతని దుష్టగుణాలు పోగొట్టటకు ఎంత గొప్పవారి కన్నా సాధ్యము కాదు అని భావము. రెండవ పద్యం. కనియగానలేడు కదిలింపడనోరు, వినియ వినగలేడు విశ్వయమున. సంపద గలవాణి సన్నిపాతం విధి, విశ్వదాభిరామ వినురవేమ. భావం. ఓ వేమ, కంటితో చూసి ఎందు కూడా యథార్థమును తెలుసుకోలేడు. మాట్లాడుటకు నోరు కదిలించే ప్రయత్నము కూడా చెయ్యడు. వినుచుండు ఆశ్చర్యం కలిగినట్లుగా విశేషములను తెలుసుకోలేడు. సన్నిపాతి రోగ గుణముల వల్లే ధనవంతుల దుష్ట లక్షణాలు ఈ విధముగానే ఉండును. మూడవ పద్యం. వేమ పాలు మోసి ప్రేమతో దించిన, చేదు విరిగి తీపి చెందబోదు. కుటిల పోగు నోగుగాక ఎటు తజ్ఞుడు ఎటులవును, విశ్వదాభిరామ వినురవేమ. భావం. ఓ వేమ, వేప చెట్టుకు పాలు పోసి ఎంత జాగ్రత్తగా పెంచినా దాని చేదు విరగదు. అట్లే చెడ్డవాడే అగును. ఎన్ని మంచి మాటలు చెప్పినా వాడు మంచివాడు కాలేడని భావం. నాలుగో పద్యం. వేప పాలు పంచదార పాపర పండ్లన, జాల బోసి వంద జవికి రాదు. కుటిల మానవులకు గుణమేలు కల్గురా, విశ్వదాభిరామ వినురవేమ. భావం. ఓ వేమ, చేదు పండ్లకు పాలు పంచదార పోసి వంటకము చేసినను దాని చేదు విరగదు, అట్లే నిలుచుండును. ఆ విధముగానే ఎన్ని మంచి మాటలు చెప్పిన దుర్మార్గులైన పైన వాడు తన దుర్మార్గులను వీడరని భావం. ధన్యవాదములు.